హలో మేడం గారు, హలో మాస్టర్ గారు. ఈరోజు పీతల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కప్లోకైతే ఒక 5-6 జీడిపప్పు పలుకుల్ని, అలాగే 3 యాలకులు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, ఒక 10 వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దానిలోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే ఇలా చీలికలుగా కట్ చేసుకుని జార్లోకి అయితే తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటాలు, పచ్చిమిర్చి 4 అయితే తీసుకోండి. ఇవి ఘాటు తక్కువ ఉన్నాయని వేసాను, చాలా ఘాటు ఉంది. అలాగే ముందుగా తీసుకున్న మసాలా దినుసులు, ఒక 3 ఇంచుల అల్లం ముక్క, ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయని మిక్సీ జార్ అయితే పెట్టేసుకోవాలి. నీట్గా 1 కేజీ వరకు అయితే పీతలను అయితే ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి గుడ్డు పీతలు అండి, చూసారా ఎల్లోగా కనిపిస్తున్నవి, ఇవి పీతల గుడ్లు అండి. గుడ్డు పీతలు చాలా బాగుంటాయి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4-5 గరిటెల వరకు ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ టమాటో, ఆ పేస్ట్ని అయితే వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి. ఈ పేస్ట్లోంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి, అప్పుడు చక్కగా మనకి ఈ గ్రేవీ అనేది చక్కగా మగ్గినట్టు అర్థం అండి. ఎటువంటి పచ్చి వాసన ఉండదు ఇట్లా ఆయిల్ అనేది పైకి సపరేట్ అయితే. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న పీతలని అయితే వేసేసుకోవాలి. ఇవి కేజీకి 9 పీతలు అయితే వచ్చాయండి. ఇవి మనం క్లీన్ చేయటం కష్టం కాబట్టి మా హస్బెండ్ వచ్చేసి బయట చేపించుకొని వచ్చేసారు మార్కెట్లో. పీతలను వేసిన తర్వాత మసాలా అవి బాగా పట్టేలా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఈ మసాలా అనేది పీతలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇవి గట్టిగా ఉంటుంది పెంకు, లోపల ఉడకదు అనుకుంటారేమోనండి. చికెన్ కన్నా చాలా స్మూత్గా అయితే ఉంటుందండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా అయితే కలిపేసుకోవాలండి. చూసారా వాటర్ అనేది కాస్త పీతల్లోంచి బయటకు వచ్చి ఇట్లా అయితే చక్కగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక 3 చెంచాల వరకు కారం అయితే వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకున్నాం కాబట్టి కారం అనేది 3 స్పూన్లే వేసానండి. మరలా చెప్తున్నాను, కారం అనేది మనం తినే స్పైసీనెస్ బట్టి అయితే వేసుకోవాలి. ఇక 4 పచ్చిమిర్చి కనుక మీరు వేసుకుంటే 3 స్పూన్ల వరకు ఇట్లా కారం అనేది వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గ పెట్టేసుకోవాలండి. ఉప్పు కారం మసాలా అంతా ముక్కలకైతే పడుతుంది. ఇప్పుడు ఒక 3 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కూర అనేది కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడే ఉప్పు కారం అనేది సరిపోయినవా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని, సరిపోకపోతే కనుక వేసుకోండి. స్టార్టింగ్లో నేను ఉప్పు వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడైతే ఉప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కగా ఉడికిపోయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసి ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు ఒక పావు చెంచా వరకు గరం మసాలా అయితే వేస్తున్నానండి. పావు చెంచా అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ముందుగానే బిర్యానీ మసాలా దినుసులు అయితే ఉంటాయి కదా గరం మసాలాకి, మొత్తం మిక్సీ పట్టుకున్నాము కదా. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిబొందు కూడా అయితే వేసుకోండి. ఉల్లిబొందు అంటే ఏంటో కాదండి, స్ప్రింగ్ ఆనియన్స్. సీ ఫుడ్స్కి అయితే స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ అనేది డబుల్ కాదు 3 అయితే అవుతుందండి. ఇప్పుడు అలాగే కరివేపాకు కూడా అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకోవాలి. మనకి ఏ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి 15 మినిట్స్ తర్వాత. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పీతల ఇగురు రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.